వీళ్ళు వాళ్ళ పెదనాన్నగారింట్లోనే ఉండబోతున్నారట. ఆ మాట విన్నాక మనసుకు కాస్త ప్రశాంతత దక్కి తృప్తిగా ఉంది. ఆ పెద్దాయన మన అచ్చన్ని కన్న కూతురులా చూసుకుంటాడు. ఆహా, అదిరేయండి వాళ్ళ తెలివితేటలు. ఇలాంటి తిరకాసేదో పెడుతుందని నాకు ముందు నుంచే తెలుసు. అది సామాన్యురాలు కాదండి. మీరేమో అదిరిందయ్యా అల్లుడు అన్నట్టు ఓ తెగ మెచ్చేసుకుని ఆనందపడిపోయి పొగిడేస్తున్నారు. కానీ అది చెయ్యాల్సింది చాలా నిదానంగా చేసేసి కూర్చుంది. అది చేసిన ఏర్పాట్లు మీకు నచ్చి ఆనందపడుతున్నారేమో కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదండి. ఎందుకో కాస్త బుర్ర పెట్టి తమరే ఆలోచించండి. ఎందుకే అరుపులు? దేనికని ఆలోచించాలి? అతను చెప్పింది మంచిదే కదా, నాకు బానే ఉంది, అందులో తప్పే ఉంది. ఏదండి మంచిది? మనం పెట్టిన షరత్ ఏమిటి? అమ్మాయి అల్లుడు వేరు కాపురం పెట్టాలని, అవునా? ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు అని, అవునా? అన్నిటికీ అవును అవును అని డూడు బసవన్నలాగా తలూపి ఇప్పుడు ఏకంగా పెదనాని ఇంట్లో కాపురం అంటే ఏంటండి అర్థం? అది వేరే కాపురం పెట్టినట్టు అవుతుందా? ఈ మాత్రం దానికి అక్కడెందుకు ఉండడం? ఇప్పుడున్న చోట ఉండొచ్చుగా. ఆ పెదనాన్న వాళ్ళ ఇంటి మనిషి కాదా? వాళ్ళ బంధువు కాదా? సంబంధం లేనివాడా? ఆయన ఈ తాన్లో బట్టేగా. అలాంటప్పుడు వాళ్ళు చేసిందేమిటో మనల్ని నమ్మించి మన షరతులన్నీ తుంగలో తొక్కి వాళ్ళిప్పుడు పేరుకు మాత్రం వేరే కాపురం పెట్టిస్తున్నట్టు. అన్నవంకన తమ్ముడు బావుగారు అంటూ ఆవిడగారు, పెదనాన్న అంటూ ఆ మూకంతా ఈ ఇంటి చుట్టూ తిరగడం, అదండి జరిగేది. అన్న వదిన అబ్బాయి రుబ్బురాయి అంటూ గద్దల్లా వాలిపోతారు. వచ్చారు కదా అని కాఫీలు టిఫిన్లు భోజనాలు, ఇక ఆ భోజనాల్లోకి మటన్లు చికెన్లు అంటూ కొంప గుల్ల చేసేస్తారు. ఇదేమో పిచ్చి మొహంది, పిచ్చి ఆపేక్షలు పడుతుంది. వాళ్ళేమో ఒలిచి పారేస్తారు. వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళ సంసారానికి మిగిలేది చెప్పే. ఆ తర్వాత ఆదివారాలు రండి శనివారాలు రండి అంటూ రాయభారాలు రాకపోకలు. ఇంకేముంది, సందు దొరికినప్పుడల్లా రావడం, ఆ వంక ఈ వంక అంటూ ఇక్కడే తిష్ట వేయడం. చివరికి వీళ్ల ఇల్లు ఆ ఇల్లు అవుతుంది. పైగా పెదనాన్న కూడా ఎక్స్ట్రా. మన కూతురికి వేరే కాపురం ఏంటండి? సుఖం ఎక్కడా, సంతోషం ఎక్కడా? ఆ అత్తగారి ఆరళ్ళు మళ్లీ మొదలు. ఆ కొడుకు ఓ బుద్ధవతారం, ఏమీ పట్టించుకోడు. ఆవిడగారే పెత్తనం చెలాయిస్తుంది మళ్ళీ ఎప్పట్లాగే. ఇది ఏమైందోనని భయపడ్డానికి ఏడవడానికి మనం మిగిలుండవు. ఇంతకాలం ఎవరూ చేయని చాకిరి మన అర్చనొక్కతే చేయాల్సి వస్తుందండి. ముందు ఫోన్ చేసి ఆ ఇల్లొద్దు ఆ కాపురం వద్దని చెప్పండి. మన వీధిలోనే ఓ ఇల్లుంది, పెడితే కాపురం ఇక్కడ పెట్టమనండి. ఆ గుంపు ఇక్కడికి రాకుండా ఉంటుంది. ఇది కాస్త ప్రశాంతంగా బతుకుతుంది. దీని మంచి చెడు నేను చూసుకుంటాను. చూడు వరలక్ష్మి, నీ ఊహకి ఓ అడ్డు అదుపు అంటూ ఉండవా? ఎంతసేపు కీడొంచుతావు గాని మేలంచవా? అన్నీ నేను సక్రమంగానే ఊహిస్తాను. మీరు మధ్యలో మాట్లాడాల్సిన పనిలేదు. ఇంతకుముందు అన్నీ నేను చెప్పినట్టేగా జరిగాయి. ఇంకా అనుమానం ఎందుకండి? ఇది అలాగే జరుగుతుంది. ముందు వాళ్ళు ఒప్పుకున్నదే కదా, మనమేం కొత్తగా మార్చింది లేదుగా. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మోసపోయి ఏడవలసింది మనమే. నేను మళ్ళీ మళ్ళీ మోసపోదలుచుకోలేదండి. నా బిడ్డ సంతోషం నాకు ముఖ్యం. వద్దంటారా చెప్పండి, వదిలేద్దాం. చూడు వరలక్ష్మి, అల్లుడు గురించి తెలియకుండా మాట్లాడుకో. ఇక్కడ ఎవరు ప్లాన్లు వేయటం లేదు, పాచికలు వేయటం లేదు. అల్లుడు చెప్పేది నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ము. నేను అప్పుడు ఇప్పుడు చెప్పేది ఒకటే, అల్లుడు బంగారం. అనవసరంగా లేనిపోని ఊహించుకోకు. అసలు అతను ఏమన్నాడో తెలుసా? మామయ్య గారు, మీరు ఇప్పటికే చాలా చేశారు, ఇంకా దేనికి ఖర్చు చేయాల్సిన పని లేదు అన్నాడు. పాలు పొంగించేటప్పుడు వచ్చి ఆశీర్వదిస్తే అదే లక్షలు కోట్లు అన్నాడు. ఇప్పుడు వేరే కాపురం పేరుతో సామాన్లు కొంటే ఎంత లేదన్నా 50-60 వేలు అవుతాయే. కాస్త ఆలోచించు. అతనికా మీరు పైసా ఖర్చు చేయొద్దు, అన్నీ నేనే చూసుకుంటాను అన్నాడు. నువ్వేమో అతన్ని తప్పుపడుతున్నావు. అతనితో కలిసి కాపురం చేయాల్సిన అచ్చనుందే. దీని ముందు ఏది పడితే అది మాట్లాడి దాన్ని మనసు విరిచేయకు. నువ్వు వాళ్ళ పెదనాన్న అని వాళ్ళ పెదనాన్ని వాళ్ళ మనిషిలాగా చూడకు. ఓ పరాయి మనిషిలాగా చూడు, ఏ సమస్య ఉండదు.
మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే మన ఇంట్లోనే ఉన్నట్లుంటుంది వరలక్ష్మి. ఇంక నువ్వు ఆ మాట ఈ మాట అని మరో రాయి వేయకు. ఇప్పుడిప్పుడే గొడవలు సర్దుమణిగి మన అమ్మాయి సంతోషంగా కాపురానికి వెళ్ళబోతుంది. ఇంకా ఏ అడ్డంకులు పెట్టకు. అర్చనని గోపిని వాళ్ళ పెదనాన్నగారింట్లోనే ఉండని. వాళ్ళు పాలు పొంగించే టైంలో వస్తారు పోతారు. ఆ తర్వాత ఏ సంబంధాలు ఉండవు. మంచిగా ఊహించవే, అంతా మంచే జరుగుతుంది. సరే, నాకు పనుంది, టైం అయింది, వస్తానమ్మా. పీకల దాకా ఫుల్లుగా తినేసి ఇలా బల్ల మీద పడుకుని చెవులో పుల్ల వేసుకుని తిప్పుతూ ఉంటే నా సామిరంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఆహా, ఈ హాయే వేరు. హాయి హాయి కదా బిల్లితో రెల్లితా. అబ్బా, ఇలా సుఖం అనుభవించలేక వాళ్ళు పనికెళ్తూ నన్ను పని పాట లేనివాడంటారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. నా ఆనందం చూస్తే వాళ్ళు కుటే కుళ్ళు. ఎవరేమనుకుంటే మనకెందుకులే, మనం అనుభవించాల్సిందే. తీటగల భాగ్యశాలికి వాటముక గోళ్ళు వేణీళ్ళు ఉంటే తీట దేవేంద్ర పదవి కదరా సుమతి. ఇదొకటి, తను అనుభవించదు, ఇంకోళ్ళని అనుభవించనివ్వదు. కార్యేసు మంత్రి సేనేసు రంభ అన్నారు, కానీ జీవితేసు శత్రువు అనలేదు. ఛీ, సుఖం జడగొట్టడంలో ఇదే పట్టు. వచ్చానే, అక్కడ కాదు ఇక్కడ. ఏంటే అంత మీదకి రావాల్సిన పని లేదు, కాస్త దూరంగా ఉండు. ఇదిగో ఈ టీవీ మూట కట్టు. అంటే అన్నావు, తిడితే తిట్టావు, అవమానిస్తే అవమానించావే. ఇన్నాళ్ళకి నన్ను అర్థం చేసుకుని నా భార్య అనిపించావే భాగ్యం. ఈ టీవీని కుదవబెట్టాలని ఎన్నిసార్లు ట్రై చేశాను, ప్రతిసారి అబ్జెక్షనే. ఇన్నాళ్ళకి నా మనసు తెలుసుకుని నువ్వే ఎదుర్కొండా వచ్చి నిలబడి ఊట కట్టండి అంటుంటే ఆనందమానందమా ఏ నా జీవితమే. భాగ్యం, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. భాగ్యం, నాకు చిన్న ఐడియా ఇస్తావా? ఏంటది? ఏం లేదు, ముందు ఇది కుదవబెట్టి షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుదవబెట్టినా అని. దీన్ని మూట కట్టి నెత్తిన పెట్టుకుమంది కుదవ పెట్టడానికి కాదయ్యా. కుదవబెట్టడానికి కాదా? మరి ఎందుకే మూట కట్టు నెత్తినెట్టన్నావు? ఎప్పుడు చూడు అమ్మటం, కుదవ పెట్టడం, తాగటం, ఇదే ధ్యాస. మీ అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళడానికి మూట కట్టమన్నాను. మా అన్నయ్య ఇంటిగా? ఏ, నాకు తెలియకుండా మా అన్నయ్య ఏమైనా పాత వాళ్ళు కొనటం అమ్మటం బిజినెస్ లాంటిది పెట్టాడా? ఆయన ఏ బిజినెస్ పెట్టలేదు. మరి నీకు మాత్రం ఆలోచన ఉంటే ఇంకా అనుకోవడం ఎందుకు? ఉన్న కాస్త మెదడు మందులో నారాయణవేరాయే. రాణి, ఆ మిక్సీ తీసుకురావే. అలాగే అమ్మా. ఏమిటా భాగ్యం, ఇవన్నీ ఇప్పుడు ఎందుకే? మాట్లాడకుండా చెప్పిన పని చేయవయ్యా. అర్థమైందిలే, మనం కొత్తగా కాపురం పెడుతున్నాంగా, అందుకేగా. మతి చెన్నట్టుందయ్యా నీకు. మనమంతా కాదు, ఈ మిక్సీ టీవీ మాత్రమే అక్కడికి వెళుతున్నాయి. టీవీ మిక్సీ మాత్రమేనా? ఎందుకబ్బా మా అన్నయ్య మీద నీకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఆల్రెడీ ఇల్లు నీ పేరు రాసేసాడు కదా. అన్నకి కాదు, ఏమీ కాదు. మన గోపి అర్చన వేరే కాపురం పెడుతున్నారు కదా, వాళ్ళ కోసం. ఏమిటో గోపి మీద ప్రేమ ఎంత పొంగి పొర్లిపోతోంది. ఇదంతా నిజమైన ప్రేమ లేకపోతే వెనకాల ఏమైనా కథ ఉందా? అవునే భాగ్యం, నాకు డౌటు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే మనమేం వండుకు తింటాం? మన సంగతి ఏమిటి? ఆహా, మనకి అంటున్నావేంటి? ఇదేమన్నా నీ కష్టార్జితంతో కొన్నావా? వాడి సంపాదనలో కొంచెం కొంచెం మిగిల్చి కొన్నవేగా. ఇప్పుడంటే మనకు టీవీలు, మిక్సీలు ఉన్నాయి. అంతకుముందు రోడ్డు పచ్చలేక మనం తిన్నది. మళ్ళీ అలాగే చేసుకుంటే సరిపోతుంది. మన కట్టెలు పోయే రోలు రోకలి ఉన్నాయి కదా. వాళ్ళు చిన్నవాళ్ళు, వేరే కాపురం పెట్టబోతున్నారు. వాళ్ళకి ఏ కష్టం కలగకూడదనే ఇవన్నీ అక్కడికి చేరుస్తున్నాను. ఆహా, నీలో ఒక మాతృమూర్తి కనిపిస్తోంది, కొడుకు మేలు కోరే ఓ తల్లి కనిపిస్తోంది. అవునే భాగ్యం, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అయినా ఇవన్నీ మనం ఎందుకు ఇవ్వాలి? కొత్తగా కాపురం పెట్టేటప్పుడు ఆ పిల్ల తల్లి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. పద్ధతి ప్రకారం అయితే వాళ్లే ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్ళి ఎవరు అడుగుతారు?
పోనీ మేము సామాన్లు తెస్తున్నామని వాళ్ళనే కబురు పెట్టలేదు. మళ్ళీ ఇవన్నీ సమకూర్చుకోవాలంటే మన గోపికి ఖర్చు కష్టం కదా. అయినా వాడి చేతిలో డబ్బులు కూడా అంతగా లేవు. పాతవైనా కాస్త ఉపయోగపడతాయని పంపిస్తున్నాను. అనుమానపడటానికి మాట్లాడటానికే తప్ప నువ్వేమైనా అక్కడికి వెళ్ళి మాట్లాడతావా ఏమన్నానా? బావగారు వెళ్ళరు, గోపి ఏమో ఆ ఇంటి గుమ్మం తక్కడు. నేను వెళ్ళి అడిగితే ఆ మహాతల్లి రాక్షసులా చూస్తుంది. రాణివాసు వెళ్ళడానికి చిన్నపిల్లలు ఇంకా ఏం మాట్లాడుతున్నారని దబాయిస్తుంది. ఇంకా ఎవరయ్యా వాళ్ళని అడిగేది మాట్లాడేది? ఒక్క మొగాన్ని నేనున్నానుగా, నేను వెళ్ళి మాట్లాడలేనా? నువ్వా? నిన్నక్కడికి వెళ్ళి మాట్లాడరమ్మంటే నాకేంటి లాభం అనే రకం. లాభం అడగను, లంచం అడగను, కానీ కనీసం ఈపురాలింటికి హుందాగా వెళ్ళాలంటే ఆటో కావాలి కదా. ఆటో ఛార్జీలైనా ఇవ్వవే, ధైర్యంగా వెళ్ళి అడిగొస్తాను. అంటే ఆటో ఛార్జీలు ఇస్తే వెళ్ళి అడుగొస్తావా? ఏం ఎందుకు అడగను, ఛార్జీలు లేవి, ధైర్యం నాది, దుమ్ము దులిపేస్తా. ఎలా ఎలా వెళ్ళి అడుగుతావయ్యా? మనకి గోపికి ఏ బంధాలు బంధుత్వాలు ఉండకూడదని ఆవిడ గారు షరతులు పెట్టింది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే గొడవ చేస్తుందేమో. గొడవ చేస్తుందా? ఎలా, ఎందుకు చేస్తుందే గొడవ? చూడు, పాలు పొంగించేంత వరకు ఉంటామని చెప్పి పర్మిషన్ తీసుకున్నాం. ఈ లోపల మనం ఏమైనా అడగచ్చు. ఓ అడుగుతానని వీరంగా వేస్తున్నావు. అసలు అక్కడికి వెళ్ళి ఏం అడుగుతావయ్యా? ఏం అడగటం ఏంటి, ఆ మాత్రం కూడా నేను అడగలేనా? చూడు, వండుకోవటానికి బొచ్చులు, పడుకోవటానికి మంచం, తినటానికి కంచం, దాచుకోవటానికి ఫ్రిడ్జ్, బీరువా చాలా. అవుంటే బతికేయొచ్చా ఏంటి? బడాయి చాలుగా ఆపవయ్యా. ఏదో మన అదృష్టం బాగుండి బిడ్డల రెక్కల మీద బతికేస్తున్నాం. వేరే కాపురం పెట్టడానికి ఏమేం కావాలో నేనంతా లిస్ట్ రాసి పెట్టానులే. నువ్వు వెళ్ళి ఆ లిస్టులో ఉన్నవి అడిగితే చాలు. రాణి, వంటగదిలో లిస్ట్ ఉంది, వెళ్ళి పట్టరావే. ఇంకా నిలబడ్డావేంటే, వెళ్ళు. అమ్మ నా భాగ్యం, ఏంటే లిస్టు రాసి పెట్టావా? అంటే ఆల్రెడీ ప్లాన్ వేసావన్నమాట. అవునయ్యా, ప్లానే వేశాను. నువ్వు ఆ లిస్టు తీసుకెళ్లి వాళ్ళని అడుగు. రాణి, తొందరగా రావే. రా, ఇదే ఇంతేనా? వామ్మో, ఈ లిస్టు తీసుకెళ్లి అక్కడ ఇవ్వగానే ఆ భద్రకాడికి ఓకరం వస్తుంది. ఇంతకు ముందే నీ కొడుకు స్టీల్ సామాన్లు కూడా వద్దని ఫోన్లో అన్నాడు. నువ్వేమో ఓ చాంతాడంత లిస్టు తీసుకొచ్చి నిలబడ్డావో అని అరుస్తుంది, గొడవ చేస్తుంది. మీకు చాలా సంబంధాలున్నాయని నానా యాగి చేస్తుంది. ఇప్పటి వరకు అసలు నిజం తెలియని గోపికి నిజం తెలిసిపోతుంది. అంతే, వేరే కాపురం పెట్టడానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఏమిటే భాగ్యం, ఇంత లిస్టు నా చేతిలో పెట్టి ఇంకా సీరియస్గా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదయ్యా, లిస్టులో రాయకుండా ఇంకా ఏమైనా మర్చిపోయినా అని ఆలోచిస్తున్నాను. అవునేనా అందాల బొమ్మాలి, ఈ లిస్టులో ఒక ఏసీ మిషన్ రాశావు, అది మన అంతస్తుకు ఎక్కువ అనిపించలేదా నీకు? ఏంటయ్యా ఆలోచించేది? లెవెల్ ఎట్లా ఉంటేనే వాడికేం తీసిపోవులే. అయినా ఇవన్నీ మన కోసం అడుగుతున్నావా ఏంటి? ఏ వాళ్ళ కూతురు అల్లుడేగా, వాళ్లేగా సుఖపడేది. అయితే మాత్రం ఈ చలికాలంలో ఏసీ అవసరమా? శీతాకాలంలో రేట్లు తక్కువ ఉంటాయని రాశాను. రేపు ఎండాకాలం వస్తే మీ అన్నయ్య అడిగితే అస్సలు ఉండలేరు. వెళ్ళి ఈ లిస్టు వాళ్ళకి ఇవ్వు. ఇస్తాలేవే. ఏమే భాగ్యం, ఉత్తరేయంలా భలే ఉంది కదూ. చాలే గాని వెళ్ళవయ్యా. నన్ను పోయి రావలయు అస్తినకు ఇతటి వెళ్ళవే, నువ్వు కూడా వెళ్ళి పనులు చూడు. సంపద చూడగవచ్చు, తీర్పగవచ్చు. అదేంట్రా గోపి, పాత ఫ్యాన్ తీసుకొస్తున్నావు? ఏం లేదు నాన్న, వేరే కప్పురం పెడుతున్నాం కదా, ఈ ఫ్యాన్ రిపేర్ అయింది, చేంజ్ చేసేలే, ఇప్పుడు బానే పనిచేస్తుంది. భలే వాడివిరా. నేను మీ అమ్మ దీర్ఘంగా ఆలోచించిన అతి తెలివి కూడా జోడించి అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండాలని మేము అన్ని ఏర్పాట్లు చేసుకొస్తుంటే నువ్వేమిట్రా పాతబడ్డ రైస్ మిల్ సౌండ్ వచ్చేలా ఈ తాతల నాటి ఫ్యాన్ రిపేర్ చేసుకొచ్చావు. పారై, అవతల పారైరా. ఒక నిమిషం ఆగు. ఏర్పాట్లేంటి? ఇదేరా ఏర్పాటు. ఉయ్యాల వారింట్లో ఇవ్వటానికి తీసుకెళ్తున్న తోక చీటి, ఉత్తరయ్య రాయబారం, కండువా సందేశం మీ మాతృమూర్తి గారు రాసిచ్చారు. మేం మోసుకెళ్తున్నాం. శుభస్య శీఘ్రం. ఏంట్రా అలా కోపంగా చూస్తున్నావు? ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయా? పాపం మీ అమ్మది 5th స్టాండర్డ్, పూర్ నాలెడ్జ్. నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ లిస్ట్ ఇస్తే చాలు, ఉయ్యాల వారు అర్థం చేసుకుంటారు దాంట్లో ఉన్న వస్తువులు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటేంట్రా, నువ్వు వేరే కాపురం పెట్టడానికి రాసిచ్చిన సామాన్ల లిస్టు. ఇది నాన్నకిచ్చి వాళ్ళంటికి ఎందుకు పంపిస్తున్నావు? ఏర్పాటు చేయాల్సింది వాళ్లే కాబట్టి. ఓహో, అంటే వేరే కాపురం పెట్టే అమ్మాయికి పుట్టింటి వాళ్ళే సామాన్లు ఇవ్వాలని రూల్ ఉందా? ఏ చట్టంలో రాసుంది? ద ఇండియన్ మ్యారేజ్ యాక్ట్. నువ్వు మాట్లాడుతున్నా, అడిగేది నిన్నే. ఏ చట్టంలో రాసుంది? రాసుండడం ఏంటి? రాసుండడం
ఇవన్నీ పద్ధతులు లాంఛనాలు. రేపు మన రాణికి పెళ్ళైతే వేరే కాపురం పెడితే ఇవన్నీ మనమేగా ఇవ్వాల్సింది. చూడమ్మా, రాణి ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దు, అర్థమైందా? ఆల్రెడీ మనం కట్నం కింద 40 తులాల బంగారం తీసుకున్నాం. అదే మన కుటుంబానికి చాలా ఎక్కువ. మళ్ళీ మనం ఇప్పుడు ఈ చీటీ పంపిస్తే వాళ్ళు మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? చీప్ గా అనుకోరు? మన డబ్బు మనుషులు అనుకోరు? ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఇవన్నీ మా కోసం చేస్తున్నావేరా? నీ మంచి కోరేగా, నీ సుఖం కోసమేగా చేస్తున్నావు. చూడమ్మా, నేను మీతో పాటు ఈ ఇంట్లో ఉన్నవాడినే కదా. ఇప్పుడు అర్జెంటుగా ఇన్ని కొత్త సామాన్లు అవసరమా? అయినా ఆ ఫ్యాన్ కూడా నేను అర్చన కోసం రిపేర్ చేయించానమ్మా. నాకు ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు, నాకు అలవాటే. అర్హత లేని సుఖాలు నాకు ఇష్టం లేదు.